ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినము చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 47-48 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 47-48 వచనాలు. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయచూచుండరు కానీ ప్రజలందరూ ఆయన వాక్యం వినుచుండుటకు ఆయనను హత్తుకొనిండు గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేవాలయంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో శాస్త్రులలో, ప్రధానులలో, ప్రజలందరిలో ఉన్నటువంటి ప్రధానులలో యేసు ప్రభువారిని పట్టుకొని ఆయనని అప్పగించాలని ఆలోచన చేసి ఎదురు చూస్తున్నప్పుడట దేవుని వాక్యాన్ని ప్రజలందరూ కూడా వింటూ ఉండేటువంటి ఆ విధానం చూసి ఈ శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ప్రధానులు కానీ ఏం చేయాలో తెలియనటువంటి నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దీనికి అర్థం ఏంటంటే ప్రభువుని అప్పగించాలనుకుంటున్నారు, పట్టుకోవాలనుకుంటున్నారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారందరిని చూసి ఒకవేళ ఈ సమయంలో ప్రభువుని అప్పగిస్తే వీరందరూ మన మీద తిరుగుబాటు చేస్తారేమో, ఒకవేళ ఈ సమయంలో యేసు ప్రభు వారిని పట్టుకుంటే ఇంతమంది రక్షణ పొందుతున్నారు కదా, ఇంతమంది బాప్తిసం పొందుతున్నారు కదా, ఇంతమంది దేవునిని హత్తుకుంటున్నారు కదా, మరి వీరందరూ మన మీద తిరుగుబాటు చేసి మన యొక్క ప్రభుత్వానికి, మన యొక్క పరిపాలనకి వ్యతిరేకంగా తిరుగుతారేమో అనేటువంటి అనుభవాలు వారి జీవితాల్లో ఎదురవుతున్నప్పుడు వారి యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉంటూ యేసు ప్రభువుని పట్టుకోలేక నిస్సహాయంగా వారు వెనుదిరిగినటువంటి అనుభవాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం ప్రబలుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం విస్తరిస్తున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా అనేక మంది జనాంగం పట్టబడుతున్నప్పుడు ఆ పట్టబడుతున్నటువంటి జనాంగమును చూసి ఏం చేయాలో చేతగాక అధికారులు సైతం నెవరపోయి, అధికారులు సైతం ఆశ్చర్యపోయి, ప్రధానులు సైతము పరిపాలించేటువంటి వారికి అప్పగించడానికి చేతగాక యేసు ప్రభు వారిని అప్పగించలేనటువంటి పరిస్థితులు చేతగానిటువంటి వారై నిలిచిపోయి నిస్సహాయులుగా చూస్తున్నారు. దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ప్రజలకు భయపడుతున్నారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని, యేసునందు విశ్వాసం ఉంచి యేసును హత్తుకొని ఆయనను వెంబడిస్తున్నటువంటి విధానం చూసి ఒకవేళ యేసు ప్రభువును పట్టుకుంటే వీళ్ళందరూ మన మీద తిరుగుబాటు చేస్తారేమో, యేసు ప్రభువును పట్టుకుంటే మన మీద దౌర్జన్యం చేస్తారేమో, యేసు ప్రభువును పట్టుకుంటే మన ప్రభుత్వాన్ని కూలగొడతారేమో, మన రాజ్యాన్ని కూలగొడతారేమో అనేటువంటి భయాందోళనకు లోనై వీరు ఏమి చేయలేక చేతగానిటువంటి వారిని నిలబడిపోతున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చూడండి, ఎప్పుడైనా కూడా ఒక రాజ్యమైనా, ఒక రాజైనా, ఒక ప్రధానైనా, ఒక అధికారి అయినా, ఎవరైనా కూడా ఒక సామ్రాజ్యము, క్రైస్తవ్యం కానీ లేకపోతే వేరొక మతం ఏదైనా కానీ ప్రబలుతున్నప్పుడు ఆ ప్రబలుతున్నటువంటి ఆ యొక్క
పద్ధతిని చూసి వారికి వ్యతిరేకంగా ఏదైనా చట్టం తీసుకురావాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా వారి యొక్క ప్రభుత్వం కానీ వారి యొక్క రాజ్యం కానీ కూలిపోయే ప్రమాదం ఉంది అనేటువంటి ఆలోచనతో వారు ఏమి చేయలేకపోతుంటారు. ఈ యొక్క విషయాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే ప్రస్తుత దినాలలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు జరిగి ఉన్నాయి కదా, వాటన్నింటినీ నేను వివరించాల్సిన అవసరం లేదు. వాటిని ఏ విధంగా వాళ్ళు తప్పిస్తూ అన్యాయంగా అక్రమంగా మరి వెలుగులోకి తీసుకొని వచ్చారో కొన్ని విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. వాటన్నిటిని మీరు గమనించినప్పుడు ప్రజలందరికీ భయపడి సమయానుకూలమైనటువంటి ఆ యొక్క తీర్పుని వెలువడించలేక సమయము తప్పి నీరుగారేటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క రిపోర్ట్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఇది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సర్వ సమాజానికి, క్రైస్తవ లోకానికి అందరికీ మరి పరిచితమే, అందరూ గమనిస్తున్నారు. అలాగా దేవుని యొక్క వాక్యం ప్రబలుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రజలు విస్తరిస్తున్నప్పుడు, ఏ ప్రభుత్వమైనా దేవుని ప్రజలు కానీ లేకపోతే మరొక ప్రజలు కానీ వారి యొక్క సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, వారి యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా, వారి యొక్క జీవన విధానానికి వ్యతిరేకంగా ఏదైనా ఉత్తర్వులు జారీ చేయాలంటే ఏ ప్రభుత్వమైనా కూడా, ఏ రాజ్యమైనా కూడా భయపడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని స్పష్టంగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని ప్రజలు ప్రబలుతూ ఉంటున్న విధానాన్ని బట్టి దేవుని ప్రజలు దేవునిని వెంబడిస్తూ యేసును హత్తుకునేటువంటి విధానాన్ని బట్టి వారు ఎప్పుడు పట్టుకుందామా, యేసు ప్రభుని ఎప్పుడు పట్టుకుందామా అని ప్రధానులు, అధికారులు, శాస్త్రులు, పరిశీలు గమనిస్తున్నప్పుడట ప్రజలు ఉండేటువంటి ఆ విధానాన్ని బట్టి, ఆయన వెంట ప్రజలు ఉండి ఆయన హత్తుకుని ఆయన వెంబడించుతున్నటువంటి విధానాన్ని బట్టి యేసు ప్రభుని పట్టుకోలేటువంటి పరిస్థితి. అందుకని చూడండి, యేసు ప్రభుని ఎప్పుడు పట్టుకున్నారు? గెత్సెమనే తోటలో పట్టుకున్నారు. గెత్సెమనే తోటలో కూడా ఎందుకు పట్టుకున్నారు? యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేసుకున్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు వచ్చి పట్టుకున్నారు. యేసు ప్రభు వారు కూడా అక్కడ ఒక మాట అడుగుతున్నారు, నేను సమాజ మందిరంలో బోధిస్తున్నాను కదా, నేను మీ ఎదుటే అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను కదా, అప్పుడు మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు అని యేసు ప్రభు అక్కడ ఒక ప్రశ్న వారిని సంధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని బిడ్డలారా, ఒక సమాజంలో ఉన్నప్పుడు, ఒక సంఘములో ఉన్నప్పుడు, ప్రజలందరూ ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఏమీ చేతగానటువంటి వారిలాగా. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము వారి హృదయ అంతరంగములో చొచ్చుకొని పోవటం వలన, దేవుని యొక్క వాక్యము వలన వారు పట్టబడటం వలన, దేవుని యొక్క వాక్యము ద్వారా వారు అంగీకరించడం వలన, ఆయనను హత్తుకొని ఉండటం వలన వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎవరు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధానులు, అధికారులు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అందుకని ఈ దినాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినాలి? మన యొక్క వ్యక్తిగత జీవితం ప్రబలాలి, మన యొక్క వ్యక్తిగత జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులు మన మీద ఏదైనా దాడి చేయాలన్నా, ఇతరులు మనల్ని ఎవరైనా పట్టుకోవాలన్నా దేవుని యొక్క వాక్యములకు మనం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములు మనం చూసినట్లయితే, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మందిరానికి పోతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యము వెలువడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము వెలువడుతున్నటువంటి ఆ విధానాన్ని నువ్వు ఒకసారి గమనించి, దేవుని యొక్క వాక్యానుసారంగా నీ జీవితం ఉందో లేదో గమనించుకొని నీ యొక్క ప్రవర్తనను చక్కదిద్దుకొని బుద్ధిహీనులు అర్పించేటట్లుగా బలి అర్పించేదానికంటే కూడా సమీపించి ఆలకించుట శ్రేష్టం అనేటువంటి విషయాన్ని ఇక్కడ దైవజనుడైనటువంటి సొలొమోను భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము అనేటువంటిది మన హృదయాల్లో చొచ్చుకొని పోయేంతగా మనము సమీపించి ఆలకించుట మంచిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ రోజున దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా వింటుంటాం అంటే, కొంతమంది గమనించినట్లయితే ఆ దేవుని యొక్క వాక్యం అంటే ఏదో 4 యేసు ప్రభుని గురించి మాటలే కదా అన్నట్లుగా కొంతమంది ఇష్టంగా వింటుంటారు, కొంతమంది అయిష్టంగా ఉంటారు, కొంతమంది
ఏదో అనాలోచితంగా వింటుంటారు. కానీ బుద్ధిహీనులు అర్పించినట్లుగా నీవు బలి అర్పించేదానికంటే ఏది దేవుడు ఉన్నాడులే, ఏదో కార్యం చేస్తాడులే, బలి చెల్లిస్తే సరిపోతుందిలే అన్నట్లుగా నామకార్థపు అనుభవాల్లో ఎలాంటి ప్రజలు నడిపించబడుతుంటారో, విగ్రహారాధన శాప సంబంధమైనటువంటి ప్రజలు ఏ విధంగా అయితే విగ్రహారాధనకు కావాల్సిన బలులు అర్పించి తర్వాత మరలా పాపం చేస్తుంటారో, ఆ రీతిగా దేవుని పిల్లలు కూడా అదే మనోభావంతో ఈ రోజున కొనసాగుతున్నారని దేవునికి వాక్యం తెలియజేస్తున్నాయి. కానీ అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మీరు సమీపించి ఆలకించి దేవుని యొక్క వాక్యానికి హత్తుకొని విధేయులై ఉండాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథమును మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఆ మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం కాదు, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు దేవుని యొక్క ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యం, ఆ దినాలలో ధర్మశాస్త్రం ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు కదా. దేవుని యొక్క వాక్యం అసలు ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం అక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునికి ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు సముద్రమును దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనేలా అది సముద్రపు అద్దరిని మించున్నది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. విన్నారు? ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క మాట అంట ఆకాశంలో ఉండేది కాదట, దేవుని యొక్క మాట సముద్రంలో లేదంట, దేవుని యొక్క మాట సముద్రపు అవతల లేదట. అది ఎక్కడుందో తెలుసా? దేవుని మాట నీకు సమీపంగా ఉన్నది, అది నీ హృదయం అనే నీ నోట ఉన్నది. నీ హృదయం అనే ద్వారం తెరిస్తే ఆ హృదయపు లోతులోనికి వెళ్ళి ఆ మాట నీ హృదయ అంతరంగాన్ని శుద్ధీకరించి నీ జీవితాన్ని శుద్ధీకరించి దేవుని కొరకు హత్తుకునేటువంటి ఒక బలమైన సాక్షార్థంగా నీ జీవితాన్ని నిలబెడుతుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వినబడుతుంది కదా. దేవుని యొక్క వాక్యం అంట ఆకాశంలో ఉండేది కాదట, దేవుని యొక్క వాక్యము సముద్రంలో ఉండేది కాదట, దేవుని యొక్క వాక్యము సముద్రపు అద్దరిలో ఉండేది కాదట. దేవుని యొక్క మాట ఎక్కడ ఉంటుందంట? నీకు సమీపంగా ఉంది, నీ హృదయం అనే నోట దగ్గరే ఉంది. దాన్ని నువ్వు తెరువు, హృదయం తెరిస్తే దేవుడి నీ యొక్క ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపి నీ జీవితంలో కావలసిన సమాధానాన్ని, నీ జీవితంలో కావలసిన క్షేమమును, నీ జీవితమునకు కావలసిన నెమ్మదిని, నీ జీవితానికి కావలసిన ఆదరణని, నీ జీవితానికి కావలసిన ఓదార్పుని, అవన్నిటిని కూడా నీ హృదయమునకు ఇచ్చి నీ హృదయము నెమ్మదిగా ఉండేటట్లుగా, నీ జీవితం అంతా నెమ్మదిగా ఉండేటట్లుగా దేవుని యొక్క వాక్యము నిన్ను హత్తుకునేటట్లుగా సమీపంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, గమనించండి మాట. దేవుని యొక్క వాక్యం అంటే ఎక్కడో ఆకాశం నుంచి రాదు, దేవుని యొక్క వాక్యం అంటే ఎక్కడో సముద్రంలో లేదు, దేవుని యొక్క వాక్యం అంటే ఎక్కడో మరొక చోట ఎక్కడో లేదు. దేవుని యొక్క వాక్యం నీకు సమీపంగానే ఉంది. నీకు సమీపంగా ఉంది కనుక నీ హృదయం అనే నోరు తెరువు అంటున్నాడు అక్కడ. నీ హృదయం అనే నోరు తెరువు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయం అనే నోరు తెరిచి ఆ మాటని విను. నీవు ఎలాగైతే ఆహారాన్ని మింగుతావో అలాగే ఈ యొక్క వాక్యాన్ని కూడా మింగు. నీవు తిని తృప్తి పొందిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వింతైనటువంటి కార్యాలు. అందుకనే కీర్తనకారుడు చెప్తున్నాడు ఒక మాట, మీరు కడుపార తిని తృప్తి పొందిన తర్వాత మీ కొరకు వింత కార్యములు చేసినటువంటి దేవుడు అంటున్నాడు. ఏమిటి కడుపార తినాలి అంటే
దేవుని యొక్క వాక్యము కడుపారా తినండి. హృదయం తెరిచి నీ యొక్క వాక్యంలో ఏమేమి మర్మాలు దాగబడి ఉన్నావో ఆ మర్మాలన్నింటిని కూడా గ్రహించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మర్మాలన్నింటిని కూడా గ్రహించి నీ యొక్క దేవుడు నీ కొరకు చేయబోతున్న వింత కార్యాల మీద ఆశతో ఆకాంక్షతో కనిపెట్టుకుని అప్పుడు నీ దేవుడు నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం చేయడానికి శక్తి కలిగిన వాడు, నీ హృదయమును నెమ్మదితో నింపడానికి శక్తి కలిగినటువంటి వాడు, వింతైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగించడానికి శక్తి కలిగినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ మాటను నీవు గ్రహించగలిగినట్లయితే నీవు ఎక్కడో ఉండవు. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో సమీపముగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తావు. ఎక్కడో దూరముగా ఉండి దేవుని యొక్క వాక్యం విని ఆ దేవుని యొక్క వాక్యాన్ని విన్నానులే అన్నట్లుగా నీవు నీ జీవితాన్ని గడుపుకో. సమీపించి ఆలకించడం శ్రేష్టము. ఎక్కడుంది ఆ వాక్యము? కొండల్లో లేదు, సముద్రాల్లో లేదు, ఆకాశంలో లేదు. ఎక్కడుందంటే నీకు సమీపంగానే ఉంది. ప్రస్తుత దినాల్లో ఎక్కడ చూసినా కూడా దేవుని వాక్యం సమృద్ధిగా విత్తబడుతుంది. ఆ సమృద్ధిగా విత్తబడుతున్న దేవుని వాక్యాన్ని ఒకసారి నీ హృదయం తెరిచి విను. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం తెరవబడినప్పుడు, ఆ యొక్క హృదయం తెరవబడినప్పుడు దేవుని యొక్క వాక్యం నీ హృదయపు లోతుల్లోకి వెళ్ళి నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు అనుభవాల్లో దేవుని యొక్క వాక్యం వింతైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభువుని పట్టుకోవాలని చూస్తున్నటువంటి వారి జీవితాల్లో యేసు ప్రభువుని ఎందుకు పట్టుకోలేకపోయారంటే దేవుని వాక్యం ప్రబలుతున్నప్పుడు అనేకులు యేసు ప్రభువుని హత్తుకొని వెంబడించడం వలన వారెవరూ కూడా యేసు ప్రభువుని పట్టుకొని లేకపోయారు. ఈరోజు నీ జీవితంలో కూడా అపవాది నిన్ను పట్టుకోవాలని చూసినా దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో విస్తరిస్తూ ఉంటే, నువ్వు దేవుని హత్తుకొని వెంబడిస్తూ ఉంటే అపవాది కూడా నిన్ను పట్టుకోలేక పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అపవాది చేతికి చిక్కకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకునేటట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని సమీపించి ఆలకించి విను, అంగీకరించు, దేవుని హత్తుకో, వెంబడించు. కాబట్టి ఆ యొక్క వాక్యమును నీ జీవితంలో క్రియాసిద్ధి ఈ దినం కలుగ చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభు. అంటే ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మీ ఉన్నతమైనటువంటి వర్తమానంతో మీరు మమ్మల్ని సంధించినందుకు స్తోత్రాలు. దయగల తండ్రి నాయన, మరి ఆ దినం మీరు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రభా, మరి మిమ్మల్ని పట్టుకోవాలని చూసినటువంటి శాస్త్రులు, పరిస్థితులు, అధికారులు, ప్రధానులు మిమ్మల్ని పట్టుకోలేకపోయారు. దానికి కారణం తండ్రి, మరి మిమ్మల్ని అనేకులు అంగీకరించి హత్తుకొని వెంబడించడం వలన నా తండ్రి, మరి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టమని తెలియజేస్తున్నారు. అయినా వారు మీరు తెలియజేసిన మరొక మాటను బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. నాయన, మరి మీ యొక్క వాక్యము తండ్రి ఆకాశం అందు ఉండేది కాదు, మీ యొక్క వాక్యము సముద్రంలో ఉండేది కాదు, మీ యొక్క వాక్యము సముద్రపు అద్దరిని ఉండేది కాదు, మీ యొక్క వాక్యము సమీపముగా ఉంటుంది కనుక అయ్యా, దాన్ని ఆలకించి అంగీకరించినట్లయితే మా జీవితాల్లో వింతైనటువంటి కార్యాలు చేస్తామని మీరు తెలియజేశారు. మా మనసులు తిప్పివేయబడతాయి, మా మనసులు తండ్రి పాపములో నుంచి దేవుని వైపు నడిపించబడతాయని, అద్భుతమైనటువంటి కార్యాలు మా జీవితంలో మీరు చేస్తారని తెలియజేశారు. ఈ మాట ప్రభా మా జీవితాల్లో ఆదరణ కలిగించినట్లుగా సహాయం దయచేసి తండ్రి, నీ నామఘనత కొరకు మమ్మల్ని సాక్షాత్తంగా వాడుకున్నాను. ఈ దినమంతా ఒక ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని నింపి బలపరచమని, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారి కుటుంబాలను కూడా దీవించి ఆశ్రయించి వర్ధలు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి. మరి మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన అవసరాలు పంపగలిగినట్లయితే మరి ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థిస్తామని ప్రేమపూర్వకంగా సవినయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సెలవు తీసుకుంటాను.